అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం టమోటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 3 మీడియం సైజు టమోటాలను తీసుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని టమోటా ముక్కలను మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసి మూత పెట్టుకొని ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల టమోటా రసం అనేది చాలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ని పోసుకుంటున్నాను. మీరు పులుపుకు తగ్గ విధంగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా బిర్యానీ ఫ్లవరు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 మిరియాలు, 2-3 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రసం పొడిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పొడిని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇంట్లోనే మనం రసం పొడి తయారు చేసుకోవడం వల్ల టమోటా రసం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పొడి మొత్తం బాగా వేగిపోయింది. మనం ముందుగా పట్టి పెట్టుకున్న ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ ఉడికిచ్చేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసి రసం అనేది బాగా మరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ కొద్దిగా తక్కువైంది. ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. ఇక్కడ టమోటా రసం చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దించేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా టమోటా రసం రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా మా ఇంట్లో టమోటా రసాన్ని ఇలాగే చేస్తాను. ఇలా టమోటా రసం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.